శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312766. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య అనిత గారు అనారోగ్యంతో మరణించడంతో అప్పటి నుండి ఒంటరైన దిల్ రాజుకి తోడుగా ఉండేందుకు తనకి జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా తేజస్విని అనే తనకంటే 22 ఏళ్ల చిన్నామెను రెండో పెళ్లి చేసుకోగా దిల్ రాజు తన 51 ఏటకి తేజస్విని ద్వారా తండ్రయ్యారు. ఇక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే తేజస్విని తన ఇన్స్టాగ్రామ్ లో ఇంతకు ముందు ఎక్కువగా తన భర్త దిల్ రాజు కొడుకు ఫోటోలని షేర్ చేయగా ఇప్పుడు ఆవిడ పర్సనల్ ఫోటోస్ ని షేర్ చేస్తూ భర్తతో వెకేషన్ కి వెళ్లిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా దేశమంతా ఘనంగా యోగాని సెలబ్రేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది సెలబ్రిటీలు యోగాసనాలు వేసి ఆ ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు భార్య తేజస్విని పలు రకాల యోగాసనాలు చేస్తూ వాటికి సంబంధించిన పేర్లని ఎక్స్ప్లెయిన్ చేయడంతో దిల్ రాజు భార్యకి ఇంత టాలెంట్ ఉందా అని నెటిజన్లందరూ నోరెళ్ల పెడుతున్నారు. అంతేకాకుండా దిల్ రాజు తేజస్విని రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. నిజంగానే తేజస్విని తనకన్నా 22 ఏళ్లు పెద్దయిన దిల్ రాజుని డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా? ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెంట్ అయిందా? పవన్ కళ్యాణ్ కోసం తేజస్విని దిల్ రాజుతో ఎందుకు గొడవ పడింది? ఇప్పుడు తేజస్విని నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వైగా రెడ్డి అలియాస్ తేజస్విని. ఈమె 1991 జూన్ 5న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది. తండ్రి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తల్లి హైకోర్టు లాయర్ గా పనిచేస్తుండేది. ఇక తేజస్వినికి 2 తమ్ముళ్లు కాగా మొదటి తమ్ముడు లాయర్ అయితే రెండో తమ్ముడు కాస్మెటాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు. ఇక తేజస్విని తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సెయింట్ యాన్ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న ఈమెకి చిన్నప్పటి నుండి ఎయిర్ హోస్టెస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తన ఇంటర్ని చైతన్య కాలేజీలో పూర్తి చేస్తే కస్తూరిబా గాంధీ కాలేజీలో డిగ్రీని కంప్లీట్ చేసిన తేజస్విని ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ని కూడా స్టార్ట్ చేసింది. కానీ ఈమె తల్లిదండ్రులు మాత్రం కూతుర్ని లాయర్ ని చేయాలనుకున్నా తేజస్విని మాత్రం వారి మాటల్ని పట్టించుకోకుండా ఎయిర్ హోస్టెస్ గా ట్రైనింగ్ ని పూర్తి చేసి జాబ్ లో జాయిన్ అయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుండి యుఎస్ఏకి వెళ్తున్న ఫ్లైట్ లో డ్యూటీ చేస్తుండగా 2018లో దిల్ రాజు F2 షూటింగ్ నిమిత్తం యుఎస్ఏకి వెళ్లడం, అక్కడ ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న తేజస్విని కలవడం, బిజినెస్ క్లాస్ లో కూర్చొని ఉన్న దిల్ రాజుతో తెలుగులో మాట్లాడుతూ అతనికి కావలసినవన్నీ అందజేయడంతో దిల్ రాజు తేజస్విని అందం మరియు బిహేవియర్ కి ఫిదా అయ్యాడు. ఇదిలా ఉంటే దిల్ రాజుకి అప్పటికే తమ బంధువుల అమ్మాయి అయిన అనిత గారిని చూడడం, అలా మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడి 3 ఏళ్ల డేట్ తర్వాత వీరిద్దరూ పెద్దలు నొప్పించి 1991లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అన్విత అనే అమ్మాయి కూడా జన్మించింది. అలా కూతురు పుట్టాక హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయిన దిల్ రాజు అప్పటి వరకు సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ మూవీతో ప్రొడ్యూసర్ గా మారి ఆ తర్వాత చేసిన అన్ని మూవీస్ హిట్ అవ్వడంతో 1000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండి రిచెస్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఫిదా మూవీ షూటింగ్ నిమిత్తం యుఎస్ఏకి వెళ్లగా అప్పటికే తన భార్యకి ఒబేసిటీ మరియు హై బీపీ ఉన్న కారణంగా ఉన్నట్టుండి చెస్ట్ పెయిన్ రావడంతో అనిత గారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా ఆమెను హాస్పిటల్లో చేర్పించగా అనిత గారి పరిస్థితి అప్పటికే విషమంగా మారి 2017లో తన 42వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుండి ఒంటరిగా కుమిలిపోతూ డిప్రెషన్ లో ఉన్న దిల్ రాజుని చూసి అతని తల్లిదండ్రులు మరియు కూతురు తనని ఇలా వదిలేస్తే పరిస్థితులు చేయిజారిపోతాయని, తనకి రెండో పెళ్లి చేయాలని, ఒక తోడుంటే అంతా సెట్ అవుతుందని అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. అలా భార్య మరణించిన 1 సంవత్సరం తర్వాత F2 షూటింగ్ నిమిత్తం యుఎస్ఏకి వెళ్లడం, ఆ ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న తేజస్విని మొదటిసారి పెన్నడగగా అందుకు ఆమె దిల్ రాజుతో తెలుగులోనే మాట్లాడుతూ అతనికి పెన్నివ్వడం, అప్పటి నుండి ఫ్లైట్ లో దిల్ రాజుకి కావాల్సినవన్నీ తేజస్విని సర్వ్ చేస్తుండడంతో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేలోపు దిల్ రాజుకి తనపై మంచి అభిప్రాయం ఏర్పడడంతో దిల్ రాజు తన విజిటింగ్ కార్డు ఇచ్చి కాల్ చేయమని చెప్పి వెళ్లిపోయాడు. ఇక తేజస్విని మొదట్లో దిల్ రాజుని సినిమా డైరెక్టర్ అనుకున్నప్పటికీ విజిటింగ్ కార్డులో ఉన్న పేరుని గూగుల్లో కొట్టగా ప్రొడ్యూసర్ అని తెలిసి
షాక్ కి గురైంది. ఎందుకంటే సినిమాలపై గాని సినిమా ఇండస్ట్రీపై గాని అంతలా అవగాహన లేని తేజస్విని దిల్ రాజు గురించి అతని మూవీస్ గురించి తెలుసుకొని ఆ తర్వాత తనకి మెసేజ్ చేయగా అప్పటి నుండి వీరిద్దరూ ఫోన్ కాల్స్ మెసేజెస్ ద్వారా బిజీగా ఉంటూ వచ్చారు. ఇక ఒక స్టేజ్ లో దిల్ రాజు తేజస్వినికి ప్రపోజ్ చేయగా దిల్ రాజుకి అప్పటికే పెళ్లై భార్య మరణించిందని తెలిసి తేజస్విని మొదట్లో వెనకడుగు వేసిన దిల్ రాజు మాత్రం పట్టు వదలని విక్రమార్కుళ్ల తన ప్రేమని ఆమెకి తెలియజేస్తుండడంతో అతని సిన్సియారిటీ నచ్చి తన ప్రేమని యాక్సెప్ట్ చేసింది. ఇక అలా వీరిద్దరూ 1 year సీక్రెట్ గా డేట్ చేసి అండర్స్టాండింగ్ వచ్చాక దిల్ రాజు తన ఇంట్లో ఇదే విషయం చెప్పగా వారు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు గాని తేజస్విని ఇంట్లో మాత్రం సినిమా వ్యక్తి వద్దని, అందులోనూ 50 ఏళ్ల వయసుండి మొదటి భార్య మరణించిన అతనితో పెళ్లి వద్దని తేజస్విని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఆమెను ఎయిర్ హోస్టెస్ జాబ్ నుండి క్విట్ చేపించి పెండే కంటి లా కాలేజీలో లా కోర్స్ లో చేర్పించారు. కానీ అప్పటికే దిల్ రాజుతో పీకల్లోతు ప్రేమలో ఉన్న తేజస్విని అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని తన బాబాయ్ పిన్నికి ఇదే విషయం చెప్పగా వారు ముందుగా ఒప్పుకోకపోయినా దిల్ రాజు పేరు పలుకుబడి ఆస్తుల్ని నేరుగా చూడటంతో ఒక స్టేజ్ లో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు తేజస్విని తల్లిదండ్రులకి కూడా నచ్చజెప్పి ఒప్పించారు. దీంతో మంచి రోజు చూసి వీరిద్దరికి పెళ్లి చేయాలనుకుని జాతకాల్ని పరిశీలించగా వైగారెడ్డి అనేది దిల్ రాజు ఒరిజినల్ పేరు వెంకటరమణారెడ్డికి సెట్ అవ్వట్లేదని జాతకం ప్రకారం పేరు మార్చాలని చెప్పి వైగా కాస్త తేజస్వినిగా మార్చి 2020 మే 11న కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికి ఒక గుడిలో సింపుల్ గా పెళ్లి చేశారు. ఇక ఆ పెళ్లి తర్వాత అందుకు సంబంధించిన ఫొటోస్ ని మీడియాలో రిలీజ్ చేయగా అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 50 ఏళ్లున్న దిల్ రాజు తన కూతురు కంటే చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, ఆ అమ్మాయి కూడా డబ్బు కోసమే తండ్రి వయసున్న అతన్ని పెళ్లి చేసుకుందనే వార్తలు హల్చలైనా అటు దిల్ రాజు గాని ఇటు తేజస్విని గాని ఆ వార్తలపై స్పందించలేదు. ఈ క్రమంలోనే 2022 జూన్ 29న వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అన్వయ్ రెడ్డి అనే అబ్బాయి జన్మించడంతో 52 ఏళ్లకి దిల్ రాజు తండ్రయ్యాడనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానం ఉన్న తేజస్విని అతన్ని కలవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నప్పటికీ అది కుదరలేదు. కానీ ఎప్పుడైతే దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీని చేశాడో అప్పటి నుండి తేజస్విని పవన్ కళ్యాణ్ ని కలవాలని దిల్ రాజుకి టార్చర్ పెట్టడం, అందుకు దిల్ రాజు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరికి ఇదే విషయంపై గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడం, మధ్యలో దిల్ రాజు కూతురు ఇన్వాల్వ్ అయి వీరిద్దరిని కాంప్రమైజ్ చేస్తూ తేజస్విని మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ని కల్పించి ఆయనతో ఫోటోలు దిగడంతో ఇద్దరి మధ్య గొడవలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇక తేజస్విని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వారు కావడంతో తల్లిదండ్రుల నుండి ఎటువంటి ఆస్తి రాలేదు గాని దిల్ రాజును పెళ్లి చేసుకున్న తర్వాత తన 2000 కోట్ల ఆస్తికి తనే ఓనర్ గా మారిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రీసెంట్ గా LLBని పూర్తి చేసిన తేజస్విని తన కొడుకు కాస్త పెద్దవాడయ్యాక ప్రాక్టీస్ ని కంటిన్యూ చేసి ప్రొఫెషనల్ లాయర్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. అంతేకాకుండా రీసెంట్ గా తేజస్విని రెండోసారి ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు హల్చల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన తేజస్విని దిల్ రాజుకి ఇప్పటికే 2 భార్యల నుండి 2 పిల్లలుండడంతో ఇక పైన పిల్లల్ని కనాలని అనుకోవట్లేదని, అన్వయ్తోనే పిల్లలు చాలనుకుంటున్నట్లు చెబుతూ తన ప్రెగ్నెన్సీ విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పి ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ దిల్ రాజు రెండో భార్య తేజస్విని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.